IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏంటమ్మా ఏపీలో కూటమి గెలిచింది, ఆ, దాని మీద మీ అభిప్రాయం? ఏపీలో కూటమి కలిసిందా? టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని మీరు ఎలా చూస్తారు? మంచిది అనుకోండి. మంచిది. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలండి? కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ మంచి ఇప్పుడు బీజేపీ వస్తాం చాలా మంచి అది ఇప్పుడు ఆయన అయితే గుండాలు రౌడీజం అని పట్టుకుంటాం, ఖైదీలు అన్నీ కూడా ఊరి మీద పడేస్తాడు. తాగిన వాళ్ళకి కూడా కిడ్నీలు అవి తినేస్తున్నాయి. అలాంటి విషయం 5 సంవత్సరాల్లో తెచ్చాడంటే ఆయన నుంచాలో తీయాలో తెలియక తీసేసాడు. కూటమి గెలిచింది, ఎలా చూస్తారు దీన్ని అంటున్నారు? ఏమో న్యాయం చేయాలనుకుంటే చేస్తారని ఆలోచిస్తున్నారు అందరూ, న్యాయం చేస్తారని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇల్లు వీళ్ళు ఇవ్వలేదు మాకు. అది అంటే జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు అంటే అవి వాళ్ళకే తెలియాలండి. ఆయన ఎందుకు అలా చేసుకున్నారో వాళ్ళకి తెలియాలి. వాళ్ళే పబ్లిక్గా చెప్పుకుంటున్నారు కదా, మరి మనం ఏం చేస్తాం? మన చేతుల్లో ఏమీ లేదు కదా, ప్రజల చేతుల్లో ఉంది. ఆయన ఎందుకు ఓడిపోయాడు అన్నది కూడా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఆయన అంటే మీరేమనుకుంటున్నారా అని? ఎందుకు ఓడిపోయిండు మరి, వేసినా కూడా ఓడిపోయిండు ఎందుకు మనకి వీళ్ళు గెలిచారు కదా, కూటమి గెలిచింది కదా, గెలవని మరి ఏం చేద్దాం. కేవలం 11 సీట్లే వచ్చినాయి జగన్ గారికి. ఎందుకు అంతలా ఓడిపోయారు జగన్ గారు అంటే? ఏమో తెలియదుగా. ఏమో నేను చదువుకున్న వాళ్ళం కాదు, రాజకీయంలో తిరిగేవాళ్ళం కాదు. మరి చంద్రబాబు గారు అంత మెజారిటీతో ప్రభుత్వం ఆ కూటమి గెలవడానికి కారణాలు ఏంటంటే తెలియదు. మరి జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు తెలియదు. మీరేమనుకుంటున్నారమ్మా? ఏమనుకుంటే వేసిన ఏమైందో మాకేం తెలుసు, ఏం తెలుసు ఆయన అబ్బాయి దేవుడికి తెలుసు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం? మంచిగా జరిగిద్దండి. మంచి పిల్లలకి చదువులు జాబ్లు వస్తాయని మా నమ్మకం. జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? జగన్ గారు ఓడిపోవడానికి, పార్టీ ఓడిపోవడానికి వైసీపీ మేము మనస్ఫూర్తిగా చెప్పైతే రాజధాని తీసుకురాకపోవటమే అని ప్రాబ్లం. అదొకటి. రాజధాని వస్తే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి ఆయన, కాకపోతే రాజధాని ఒకటి తీసుకురాలేదు. ఓకే, అదొకటి. కూటమి గెలవడానికి గల కారణాలు అంటే వీళ్ళు గెలిచారు కదా టీడీపీ, వాళ్ళు గెలవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అవి మనకి ఎలా తెలిసే పెద్దోళ్ళ విషయాలు. ఓకే, అంటే మీ వరకు మీరు ఎందుకు టీడీపీ గెలిచిందంటే, కూటమి మూడు పార్టీలు కలిసి గెలిచిందంటే ఎందుకంటే ఈ వరకు మీరు ఎందుకు అనుకుంటున్నారు? మా మటుకై ఏం చెప్పకూడదు. అవునా? మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగుంటుందని, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏం చేసిరో తెలియదు మనకి. ఎవరు వాడిచ్చారో? ప్రజలే వాడిచ్చారు, ఎవరో వాడిచ్చరా. ప్రజలు చేసింది అంత మోసం, ఎవరో వాళ్ళు ఇల్లు చేసింది కాదు, ప్రజలే నమ్మకంగా మోసం చేశారు. మరి అన్ని మంచి పనులు చేసిన ఆయన కూడా మోసం చేశారు. మరి ఈయన కూడా మా మంచిదనంగా చేస్తే ఎవరైనా మాకు బాధలే. మమ్మల్ని లేబర్ని చూస్తే, మా ప్రజలను చూస్తే మాకు ఎవరు వచ్చినా మాకు బాధలే. అంటే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది, బాగానే ఉండగా. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? మాకేం తెలియదండి. ప్రభుత్వం వచ్చింది కదా, టీడీపీ ప్రభుత్వం, ఎలా చూస్తున్నారు దాన్ని? ఏం చూడాలి, ఇంకప్పుడే వచ్చింది అంటే గెలిచారు కదా, దాన్ని ఆ గెలుపు గురించి నాకేం తెలియదు అయ్యా. అంటే వాళ్ళు గెలిచారు కదమ్మా, ఎలా చూస్తున్నారు? ఏమో ఎలా చూస్తారో చూద్దాం. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏమో మరి ఆయన ఏం చేశాడో మరి ఏమో మాకు అర్థం అట్లా చూస్తున్నారు కదా 5 ఏళ్ళు ఆయన చేసిన పరిపాలన. మరి ఆయన ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయారు జగన్ గారు అంటే జగన్ గారి పార్టీ అదేలే. ఎందుకు ఓడిపోయారంటే ఆయన 45 సంవత్సరాల వాళ్ళకి, వయసు వాళ్ళకి డబ్బులు వేస్తాం, ముసలి వాళ్ళకి ఏమో సరిగ్గా ఇవ్వకపోవటం, భర్త చచ్చిపోయిన వాళ్ళకి కొంతమంది కరెంటు బిల్లులు వచ్చినాయి అని డబ్బులు పింఛనీళ్ళు తీసేస్తాం, ఉండోడికి వెళ్ళి అమ్మఒడి వేస్తాం, పిల్లలకి చదువులకి ఉండవాడు పిల్లలకి వేస్తాం, లేనివాళ్ళ పిల్లలకి వేస్తాం. కరెక్టే, ఉండవాడు పిల్లలకు కూడా వేస్తున్నాం. రాజధాని పెడతాను, రాజధాని తీసేస్తాను, రాజధాని ఎక్కడ పెడతాను అన్నాడు, పెట్టలేదు. అది అందరూ కారణం, ఇంకంతకంటే ఏమి లేదు. అదే మరి వీళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే టీడీపీ పార్టీ కూటమి గెలవడానికి ఊటంగలు ఉంటాయి కానీ మంచోడు చంద్రశేఖర్ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. రామారావు గారు చచ్చిపోయిన ఎగవలోంచి పదం చేశాడు అన్న, అప్పటి నుంచి మంచిదనమే చేశాడు. మాకు ఎప్పుడు కూడా చెడు చేయలేదు. మంచిగానే ఉంటుంది.
అంటే ఎందుకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? అన్ని చేస్తానన్నాడుగా. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే తెలీదు, అవి మాకేం తెలియదు. వేయటానికి మాత్రం అందరం వేసాము, మరి ఏం జరిగిందో తెలీదు. అదే ఓటు మీరు ఎవరికైనా వేయచ్చు, అట్లా అంటే అంత భారీ తేడాతో వీళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు భారీగా గెలవడానికి కారణాలు ఏంటి అంటే ఏదో కుట్ర జరిగింది. కుట్ర జరిగింది. ఏం కుట్ర ఏంటది? ఓట్లు మేము ఆడపిల్లలందరం అన్నయ్యకి వేసాము, ఏ అన్నయ్య? చంద్రబాబు గారికి? జగన్ అన్నయ్యకి. ఓకే. అవి ఎట్లా ఇదైనా తెలీదు. అన్నయ్య సాయంత్రం కిందకి వెళ్ళిపోయాడు, జగన్ బాబు పైకి వచ్చాడు. ఇక ఇదన్నీ భగవంతుడికి తెలియాలి, ఇక అంతే. టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఉంటుంది? మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. అంటే ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాం అంటే జగన్ గారు కొన్ని ఇచ్చారు, ఆయన చేసిన మంచిలు చేశారు, కానీ చెందాల్సిన వాళ్ళు చెందల, ఉన్నోళ్ళకే ఇచ్చారు. లేబర్ అనే వాళ్ళని ఆయన గ్రహించాలి. అంటే ఆయన చేయమని చెప్పారు, మధ్యలో ఉన్నోళ్ళు మరి ఏం చేశారు. మా బోటి లేబర్కి కొంతమందికి 100లో 10% జరిగింది, 90% పోయింది. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అది చెప్పలేం. నా అభిమానం ఉన్నోళ్ళు వేసాము, అంత దైవ సిద్ధం, దేవుడి సిద్ధం లేదా ఏది జరగదు. పోయినసారి మరి అందరం దీనికి అనుకున్నాము, పోయినసారి ఆయన వచ్చాడు, అంతా దేవుడి సిద్ధం. అది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దేవుడి మీద ఆధారపడి ఉంటుంది, కానీ మన మీద ఆధారపడి ఉండదు. బాగుంటాయి. మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. లేబర్ అనే వాళ్ళని గ్రహించుకుంటే మళ్ళీ ఆయనే వస్తారు. చేస్తే బాగుండు, చేయలేదనుకో చేసేదేమి లేదు. ఇంక మనం అదే ఏదైనా సిలిండర్ సంవత్సరానికి వచ్చి 3 ఇస్తానన్నాడు, 3 ఇవ్వలేదనుకో అప్పుడు ఎట్లా ఉండదో ప్రభుత్వం మనకు అసలు తెలియదు. ఇక అదే ఇంకా అన్నీ మాకు తెలియదండి. మాకు మనసులో ఏదో బాధ ఉంది, ఇక అంతే. మన్నీ రాలేదని బాధ, అంతే. మంచిగానే ఉంటుంది. అన్ని చేస్తానన్నాడుగా. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే తెలీదు, అవి మాకేం తెలియదు. వేయటానికి మాత్రం అందరం వేసాము, మరి ఏం జరిగిందో తెలీదు. అదే ఓటు మీరు ఎవరికైనా వేయచ్చు, అట్లా అంటే అంత భారీ తేడాతో వీళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు భారీగా గెలవడానికి కారణాలు ఏంటి అంటే ఏదో కుట్ర జరిగింది. కుట్ర జరిగింది. ఏం కుట్ర ఏంటది? ఓట్లు మేము ఆడపిల్లలందరం అన్నయ్యకి వేసాము, ఏ అన్నయ్య? చంద్రబాబు గారికి? జగన్ అన్నయ్యకి. ఓకే. అవి ఎట్లా ఇదైనా తెలీదు. అన్నయ్య సాయంత్రం కిందకి వెళ్ళిపోయాడు, జగన్ బాబు పైకి వచ్చాడు. ఇక ఇదన్నీ భగవంతుడికి తెలియాలి, ఇక అంతే. ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఆయన అంటే మీరేమనుకుంటున్నారా అని? ఎందుకు ఓడిపోయిండు, మరి వేసినా కూడా ఓడిపోయిండు, ఎందుకు మనకి వీళ్ళు గెలిచారు కదా, కూటమి గెలిచింది కదా, గెలవని మరి ఏం చేద్దాం. కేవలం 11 సీట్లే వచ్చినాయి జగన్ గారికి. ఎందుకు అంతలా ఓడిపోయారు జగన్ గారు అంటే? ఏమో తెలియదుగా. మాకు నేను చదువుకున్న వాళ్ళం కాదు, రాజకీయంలో తిరిగేవాళ్ళం కాదు. మరి చంద్రబాబు గారు అంత మెజారిటీతో ప్రభుత్వం ఆ కూటమి గెలవడానికి కారణాలు ఏంటంటే తెలియదు. మరి జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు తెలియదు. మీరేమనుకుంటున్నారమ్మా? ఏమనుకుంటే వేసిన ఏమైందో మాకేం తెలుసు, ఏం తెలుసు నాయన. అబ్బాయి దేవుడికి తెలుసు.